ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దిన బైబిల్ వాగ్దానం సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్యం. దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయును గాక. అవును, ఎవరైతే దేవునితో మనవి, అభ్యర్థన, ప్రార్థన ఇదిగో చేస్తారో వారి మనవిని విని దేవుడు ఆ ప్రార్థనకు, ఆ అభ్యర్థనకు జవాబును దయచేస్తాడని ఈ వాగ్దానము ప్రోత్సాహపరుస్తుంది. ఈ సందర్భంలో ఒకానొక స్త్రీ, ఆ స్త్రీ పేరు హన్నా. ఆమె ఇదిగో బహు బాధతో, బహు దుఃఖముతో, బహు వేదనతో, బహు రోదనతో, ఇదిగో అవమాన పరిస్థితిలో, ఆవేదన పరిస్థితిలో కన్నీరు కారుస్తూ దేవునికి ప్రార్థన చేస్తుంది దైవ సన్నిధిలో. ఏమిటి ఆమె మనవి, ఏమిటి ఆమె అభ్యర్థన అంటే ఆమె సంతానం కోసం చేస్తుంది. ఆమెకు సంతానం లేదు, గొడ్రాలుగా విమర్శించబడుతూ, దూషించబడుతూ, ఇదిగో అవహేళన చేయబడుతున్నటువంటి ఆ స్థితి నుండి దైవ సన్నిధికి వచ్చి బహు దుఃఖాక్రాంతురాలై దైవ సన్నిధిన దేవునితో మాట్లాడుతుంది, దేవునికి ప్రార్థన చేస్తుంది. దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయ చేయునుగాక అని ఏలి అంటూ ఉన్నాడు. ఏలి ఆ దైవ సన్నిధిలో, ఆ మందిరంలో దేవుని యాజకత్వం జరిగించే సేవకుడు. ఆయన అంటూ ఉన్నాడు. దీని అర్థం ఏమిటంటే దేవుడు ఆమె కోరికను నెరవేరుస్తాడని, ఆశీర్వదిస్తాడని, ఆమె ఏమి కోరుకుందో దానిని దేవుడు దయచేస్తాడని చెప్పాడు. కాబట్టి ఈ వాక్యములో ఏలి అనే వ్యక్తి హన్నా అనే స్త్రీ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడని, ఆమె కోరికను నెరవేర్చి ఆశీర్వదిస్తాడని చెప్తూ ఉన్నాడు. ఇది ఒక ప్రోత్సాహకరమైనటువంటి మాట, వాగ్దానం. దేవునిపై నమ్మకం ఉంచమని చెప్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో విశ్వసిస్తున్నటువంటి మీరు, వింటున్నటువంటి మీరు దేవునిపై నమ్మకం ఉంచి మీ మనవి ఏమిటో, మీ అభ్యర్థన ఏమిటో, ఆ మీ దుఃఖానికి కారణమైనటువంటి పరిస్థితులను బట్టి దేవునిని అడగండి. దేవుడు మీ మనవి విని ఆలకించి ఆ మనవులన్నీ నెరవేరుస్తాడు, నెరవేర్చునుగాక. దేవునిపై నమ్మకం ఉంచండి, దీవించబడుదురు గాక.